ఇగో గిట్లా కొట్టించుకోవాలి. ఇగో గిట్లా చిన్నగా మంచిగా ఉంటుంది. ఇగో గిట్లా కొట్టించుకుంటే ఇగో ఓకేనా? ఓకే రెడీ అయింది ఇక తిరగడానికి. ఓకే ఇక ఈరోజు మటన్ వండుతున్నాం. మటన్ ఇగో ఇదో రకంగా మటన్ రేట్గా వెనకటి లెక్క. ఇప్పుడు ఇదొక వేరే వెనకటి లెక్క వండుతున్నాం వేరే రకంగా. మంచిగా ఫస్ట్ క్లాస్గా వండుతున్నాం. మంచిగా మీరు చూడుర్రి. చూసినాక గంట కొట్టుర్రి మరొకర్రి. మీరు అన్నీ కరెక్ట్ చెయ్యిర్రి. ఒక 1000-2000 మంది అయితే కావాలి. ఇంకా వేరే రకంగా చేసేది ఉన్నది. వెల్కమ్ టు చాలాన్. ఇగో గిట్లా కొట్టించుకోవాలి. ఇగో గిట్లా చిన్నగా మంచిగా ఉంటుంది. ఇగో గిట్లా కొట్టించుకుంటే ఇగో గిలాసా పట్టుకరా 2 గిలాసాలు. మంచిగా ఇట్లా నీట్గా కడుక్కోవాలి. 2-3 సార్లు మంచిగా కడుక్కొని వండుకోవాలి. మైల గీలు ఉండదు. మంచిగా ఉంటుంది. ఓకే కలిపెట్టినే కదా. మసాలాలు ఓకే అని చలో పొయ్యి వేసుడే. ఓకే అన్ని రెడీ అయినా? రెడీ చలో. ఇలా తాత చెంచా తీసుకొచ్చి మర్చిపోయాడు. ఈ జంగల్కి వచ్చిన తర్వాత మళ్ళీ పోతామని వెరైటీగా దీన్ని తయారు చేస్తుండు. స్పూన్ కూర కలపడానికి. మంచిగా ఇది కొంచెం అడిగితే కడు. ఇగో మిర్చి తర్వాత ఇక ఉల్లిగడ్డలు. మరి వెనకటి కాలం నాడు చెంచే వెనకట మరి తెడ్లేనే అంతే అట. ఎక్కడి పువ్వు ఇగో. ఇగో అల్లం ఎల్లిగడ్డ మంచిగా నూరుకొని వేసుకోవాలి. మంచిగా ఉంటుంది. ప్యాకెట్లలో మంచిగా ఉంటుంది. సైడ్ టమాటాలు మంచిగా రుచి ఉండాలంటే టమాటాలు వేసుకోవాలి. వచ్చినడిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇక ఇట్లా అన్నీ కంప్లీట్ అయినాక కూర వేసుకోవాలి. ఓకేనా? ఓకే ఇగో ఇట్లా వేసి మంచిగా ఉడకబెట్టుకోవాలి. మంచిగా మెత్తగా ఉడకాలి. తర్వాత దించేటప్పుడు మసాలా వేసుకుంటే అయిపోతుంది. మధ్యలో ఇట్లా కలుపుకోవాలి. మంచిగా ఉంటుంది. నీళ్ళు ఇగ్గినాక ఇగో ఇట్లా నీళ్ళు పోసుకోవాలి. లేకపోతే ఉడకదు మరి. ఇగో ఇట్లా కారపొడి వేసుకోవాలి.
మసాలాలు వేసుకోవాలి. ఇవన్నీ కంప్లీట్ అయినాక మసాలాలు వేసుకోవాలి. గరం మసాలా అన్నీ ఉడికినాక నమ్మరేక అయినాక గరం మసాలా వేసుకోవాలి. భయపడుతుంది పెట్టు పట్టుకో పట్టుకో ఏమన్నది రెడీ అయింది ఇక తిరగడానికి. ఓకే దిద్దుడే గిలేమన్నా వండుకొని తాగాలి కానీ వాటిగా తాగితే ఎట్లా వండుకోవాలి తినాలి. అన్నం తినబుద్ధి అవుతుంది. ఫస్ట్ నంబర్ లేకున్నది ఫ్రై చేసినావు కదా నీళ్ళు లేకుండా. గంట కొట్టురు షేర్ చేయర్రి. ఓకేనా? ఓకే ఓకే.